ఆ కాలమందైతే దేవుని ఎరుగుని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి ఏమై ఉన్నారట? దాసులై ఉన్నారు. ఇప్పుడైతే మరలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా మీకు దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవునికి మీరంటే ఎవరో తెలుసు. మరి దేవుడంటే ఎవరో మీకు తెలిసిన తర్వాత, వింటున్నారా? దేవుడంటే ఎవరో మీకు తెలిసిన తర్వాత, దేవుడు మిమ్ములను గుర్తించిన తర్వాత, మీ ఇద్దరి మధ్యన ఒక ఒడంబడిక జరిగిన తర్వాత, మీ ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం జరిగిన తర్వాత, మీ ఇద్దరి మధ్యన ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, మనం మరలా తిరిగి ఏం చేయకూడదట? మునుపటి వలె అని అన్నాడండి. వేటి వెళ్ళనట? ఈరోజు క్రైస్తవులనే వారు ఉన్నారు, కానీ దేవునితో సంబంధం పెట్టుకొని దేవుని బిడ్డలుగా ఉంటూ దేవుని బల్లలో చెయ్యి వేస్తూ వారు మరలా ఏం చేస్తున్నారు అని అంటే, పూర్వ జీవితంలో వారు జీవించేవారుగా ఉన్నారు. చాలా మంది పూర్వం వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరి గురించి దేవుడు చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు అనుకోండి. కాకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఈ సబ్జెక్ట్ మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటాడు అనంటే వాక్యంలో, దేవుని ఎరిగిన వారు దేవుని చేత ఎరుగుబడినటువంటి వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనములైన మూలపాఠముల తట్టు మరలా మీరు ఎందుకు వెనక్కి తిరుగుతున్నారు? ఇంకా కిందకు వస్తే, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను, ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నారా? వీళ్ళెవరు అని అంటే, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆచారం లేదండి, ఆత్మీయత ఒక్కటే ఉంది. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల్లో చూడండి, ఎంత క్రైస్తవుడైనా, బాప్తిజం తీసుకున్నా, బల్ల తీసుకున్నా, వాడు పెళ్లి చేసేటప్పటికి, గృహప్రవేశం జరిగేటప్పటికి, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే వాడు ముహూర్తాల ముందు చూసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యండి అని చెప్పుకుంటున్నారండి. వాళ్ళేం క్రైస్తవులు? వాళ్ళు క్రైస్తవులా? వీళ్ళెవరో తెలుసా? దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత లేని వారు. మేము దేవుని బిడ్డలము. వారింటి గోడలకు దేవుని పటాలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, క్యాలెండర్లు ఉంటాయి, కానీ వారు మాత్రం దేవుని రాజ్యంలో ఉండరు. ఎందుకంటే నువ్వు నిజండి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. నీ ఆత్మీయతను నువ్వు కూడా ఏం చేయాలి? వాళ్ళకి ఇది మేము చేయకూడదు, ఇది మా బైబిల్లో లేదు, ఇది మా వాక్యం చెప్పలేదు, మంచి రోజు, మంచి సమయము, మంచి విధానం అనేది కాదు. మా బైబిల్ చెప్తుంది మంచి మనస్సు. ఏంటండి? మంచి మనస్సు. నువ్వు మంచి మనస్సుతో చేస్తున్నావా? చాలా మంది జీవితాలను మనం చూస్తుంటాం, మార్పు ఉండదండి. మరలా ఒకవేళ మనలో ఎవరైనా అటువంటి వారు ఉన్నట్లయితే, ఈ రోజు నుంచే ఆ పూర్వపు జీవితాన్ని వదులుకొందురుగాక. ఎందుకు అనంటే, ఒకవేళ నువ్వు చేసే కార్యం ఘనంగా జరిగిపోవచ్చు, కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడండి. దేవుని యొద్ద నుంచి అక్కడికి ఆశీర్వాదము రాదు, దేవుడు వారిని దీవించడు. నువ్వు అనుకుంటావు, పాస్టర్ గారిని పిలిచాను కదా, ప్రార్థన చేశాను, ఆశీర్వాదం వస్తుంది. ఇవ్వడు ఆశీర్వాదం. కొన్ని సందర్భాల్లో ప్రవక్తలైన వారితో, యాజకులైనటువంటి వారితో, దేవుని బిడ్డలైనటువంటి వారితో పరలోకమందు ఉన్న ప్రభు ఏం చెప్పాడంటే, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయకు, నేను నీకు వారికి ఆశీర్వాదము ఇవ్వను అని అన్నాడండి. యాజకులతోనే చెప్తున్నాడు, వారి కొరకు ప్రార్థన చేయకు, నేను వారి ప్రార్థన వినను అని అన్నాడు. ఎందుకన్నాడు అనంటే, వారు పూర్వ జీవితాన్ని వారు దేవుడు అని ముందుకొచ్చారు, దేవుడని ఆయన నమ్ముకున్నారు, ఆయన నిజమైన దేవుడు అని అనుకున్నారు, ఆయన తన రక్తముతో మనల్ని శుద్ధి చేశాడు, మన పాపాన్ని కడిగాడు అని అనుకున్నారు. ఇన్ని ఎరిగిన తర్వాత, ఇన్ని తెలిసిన తర్వాత మరలా వాళ్ళు ఏం చేస్తారు? వెనక్కి తిరిగి చూస్తారు. ఈరోజు చాలా మంది లేరు అటువంటి వారు.
పెళ్లి చేస్తున్న వారు క్రమంగా ఒక్క యాజకుడు చెప్పినట్టే చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లోనండి. ఎలా చేస్తారు తెలుసా? పాస్టర్ గారిని పిలుస్తారండి. పాస్టర్ గారు వచ్చేలోపు అక్కడ జరిగిపోవలసిన కార్యక్రమం అడావిడిగా జరిగిపోద్దండి. మొత్తం మరలా పాస్టర్ గారు వచ్చేలోపు అక్కడ చిమ్మేసి నీళ్లు పోసేసి ముగ్గేసేసి కొత్తగా అప్పటికప్పుడే డిజైన్ చేసినట్టు సెట్ చేసేస్తారండి.